ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 21వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము అత్యున్నతమైన ప్రాయశ్చిత్త రక్తము. అత్యున్నతమైన ప్రాయశ్చిత్త రక్తం. దేవుని వాక్యం చదువుకున్నామండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనం. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు బలమైన కార్యాలు మీ పట్ల జరిగించాలని, దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మా హోలీ ట్రింటీ ప్రేయర్ వారియర్స్ మీకోసం ప్రార్థన చేయగలరు. దేని బిడ్డారు, ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యులు ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని సంహారకుని నుండి రక్షించిన పస్కా పండుగ సందర్భాన్ని వివరిస్తుంది. ఎండ్ల ద్వారబంధాలకు వేసిన రక్తం దేవునికి గుర్తుగా ఉండి తెగులు వారిని దాటిపోతుందని, అంటే దేవుని రక్షణ విమోచనని ఈ వచనం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. మీరున్న ఎండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశం పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించే తెగులు మీ మీదకు రాదని ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఆనాడు ఇశ్రాయేలుకు ఆ దేవుడైన యెహోవా వాగ్దానం చేశాడు. ఈనాడు కూడా మనకు కూడా ప్రభువారి వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం కిందకు మనం వస్తామో మన యొక్క ప్రతివేదన తెగుల నుంచి, కీడు నుంచి, శాపం నుంచి ప్రభు మనల్ని తప్పించి మన పట్ల ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు. గుర్తుగా ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన మరియు వారిని ప్రత్యేకపరిచిన విధానాన్ని చూపిస్తుంది. దాటిపోవటానగా ఆ రక్తం ఉన్న ఆ ఎండ్లను చూసి దేవుని మరణదూతను వారి ఇంటి మీదుగా వెళ్ళిపోయేలా చేసి వారి సంహారం నుండి కాపాడినట్టుగా చూస్తాను. మనల్ని కూడా దేవుడు ఆ మరణము, సాతాను, ఆ యొక్క సాతాను క్రియల నుంచి, మరణదూత నుంచి ప్రభు మనల్ని కూడా విడిపించడానికి, కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ ఇది ఐగుప్తులో నుండి విముక్తికి క్రీస్తు ప్రభు ద్వారా కలిగే రక్షణకు సూచనగా నిలుస్తుంది. రక్తం విశ్వాసానికి, రక్షణకు చిహ్నంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రశస్త రక్తాన్ని చూస్తే అది నాకు ఆదరణ. దేవుడే దాన్ని చూసి అది నా జీవితానికి క్షేమం. ఒకవేళ మనం ఆ రక్తాన్ని చూడలేకపోయినట్లయితే ప్రభు ఆ రక్తాన్ని చూసి మనల్ని నశింప చేయకుండా దాటిపోతాడు. మన విశ్వాసరాహిత్యం వల్ల మనం కొంత ఆందోళనకు గురైనప్పటికీ మనం క్షేమంగా ఉన్నాం. కారణం ప్రభు దృష్టి మందగించలేదు. అత్యున్నతమైన ప్రాయశ్చిత్త రక్తాన్ని ఆయన చూసినప్పుడు మనకు క్షేమం వచ్చింది, నాశనం తప్పింది. ఇది ఎంతో సంతోషకరమైన సంగతి. తన ప్రియమైన అద్వితీయ కుమారుని మరణాన్ని ప్రియ ప్రభువారు చూస్తున్నాడు. దానిలోని శాశ్వతమైన, పరిపూర్ణమైన, లోతైన అంతరార్థం ప్రియ ప్రభువు తెలుసు. శిలువలో మానవాడి పాపానికి శిక్ష విధించబడి న్యాయం జరగడం చూసి తండ్రి అయిన దేవుడు తృప్తి చెందాడు. సాటి లేని ఆయన గుణాతిశయములు మహిపరచబడ్డాయి. దేవుడు సృష్టిని చేసినప్పుడు అదంతా మంచిగా ఉన్నట్లుగా చూసి సంతృప్తి చెందాడు. అలా అయితే శిలువలో విమోచన కార్యం సంపూర్తి చేయబడినప్పుడు ఆయన ఏం చెప్పి ఉంటాడు? తన ప్రియమైన అద్వితీయ కుమారుడు మరణం వరకు విధేయత చూపించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంతగా ఆనందించి ఉంటాడో ఎవరు కూడా చెప్పలేరు. యేసు క్రీస్తు ప్రభువారు మచ్చలేని గొర్రెపిల్లగా, పవిత్రమైన గొర్రెపిల్లగా, నిష్కల్మషుడుగా తాను అర్పించుకున్నట్టుగా చూస్తుంది. ఇది తండ్రికి గొప్ప మహిమ. కాబట్టి దేవుడు మనం ఈ క్షేమాన్ని అనుభవిస్తున్నాం. దేవుని యొక్క క్షేమాన్ని మనం అనుభవిస్తున్నాం. దేవుని వాక్యం, దేవుని ప్రాయశ్చిత్తార్థ బలి మనలో సంపూర్ణమైన రక్షణానుభవం కలుగజేస్తున్నాయి. ఆయన మనం నశింపజేయక తప్పనిసరిగా దాటిపోతాడు. మరణదూత దాటిపోతాడు. మరణంలోంచి జీవంలోనికి ప్రియప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. కారణం యేసు క్రీస్తు ప్రభువారు మనకు బదులుగా పాప ప్రాయశ్చిత్తార్థ బలి అర్పణ అర్పించాడు. న్యాయం, కనికరంతో చేతులు కలిపి మనకు నిత్య రక్షణ వచ్చింది. మన కోసమే రక్త ప్రోక్షణ జరిగింది. కాబట్టి మనకు ఆ నిత్య రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. దీని బిడ్డ, యేసు ప్రభునే ఈ రక్తం దగ్గర విశ్వాసం ద్వారా వస్తావా? యేసు ప్రభు తన రక్తదారులతో నేను కడగాలని ఆశపడుతున్నాడు. మీ మీద నుంచి మరణదూత దాటిపోయేలాగా ప్రభు చేస్తాడు. మరణంలో జీవనానికి ప్రభు మనం నడిపిస్తాడు. మన మీద శాపాన్ని తొలగిస్తాడు. నేడే యేసు రక్తాన్ని ఆశ్రయించండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ దినాల్లో
మరి సార్వత్రిక సంఘం ప్రభువా ఈ లెంటు దినాలు అది మీ సిలువ మండలకాల దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినం కూడా ఈ 40 రోజులు నీ సన్నిధిలో కూడుకొంచుండగా సహాయం చేయండి. ఎవరింకా నీ రక్తం దగ్గరకు రాలేదు, మీ రక్తాన్ని ఆశ్రయించలేదు, ప్రభువా నీ రక్తంలో కడగబడలేదు, నేడే వారితో మాట్లాడి అటివారు మారు మనసు రక్షణలోకి వచ్చి నాయన మీ రక్తదారులు కడుక్కొని తమ పాపను శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఈ శుభదినాలు జరుపుకునే బిడ్డను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయక్రీటని బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులేని బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించిన ఇప్పుడే నీ గాయపణ హస్తంతో ఆ స్వస్థత, ఆరోగ్యం, విడుదల ఏసునామని ప్రకటిస్తున్నట్టండి. ఏ కుటుంబంలో తమ ప్రియులు నిద్రించి మానసి దుఃఖంలో వేదన నాటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మత స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారి అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలోనే వచ్చినాయి గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సమాధానాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాల ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం దీవించి ఈ దాస్తులను విధవరాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటి నీ బిడ్డల్ని కృపాస్తులకు అప్పగించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసం సదాకాలం మీకు తోడిండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.